హాయ్ అండి. నిన్న మా ఆయనతో మార్కెట్కి వెళ్ళాను కదా, అక్కడ ఈ మెంతి ఆకు చిన్నది చోటా మెంతి అంటారు కదా, అది తీసుకున్నాను అనమాట. 20 రూపీస్ది. ఎంత ఫ్రెష్గా ఉండండి నిన్న తీసుకున్నప్పుడు. వంకాయ కర్రీలో వేసి కొంచెం ఎండు రొయ్యలు వేసి వండుకుందామని అనుకున్నాను. మొత్తం బిస్కెట్ అయిపోయింది అనమాట. అది మొత్తం పాడైపోయింది. అసలు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. ఇంకేం చేస్తాం, ఇంకా బిస్కెట్ అయిపోయింది కదా, ఇంకా ఎట్లనో వండుకుందాంలే. మునక్కాయ ఉందన్నమాట, మునక్కాయ టమాటా వేసి వండుదాము, ఎండు చేపలు వేసి ఎండు రొయ్యలు అని చెప్పి రొయ్య పొట్టు వేసి వండుదాం అనుకున్నా. ఎంత పని మనుషులు ఉన్నా సరే ఈ బాక్స్లో ఎన్ని ఉంటాయండి. డైలీ 3 బాక్సులు, స్నాక్స్ బాక్స్, కర్రీ బాక్స్, లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఇవన్నీ కడుగుతున్నా. బాక్సెస్ అయితే మళ్ళీ మార్నింగ్ అయితే మళ్ళీ లంచ్ బాక్స్ వాళ్ళకి పెట్టాలి కాబట్టి ఇంకా నేనైతే బాక్సెస్ అయితే కడిగాను, లంచ్ బాక్సెస్ కడిగాను. చూడండి, మనీ ప్లాంట్ అయితే నెమ్మదిగా ఎదుగుతూ ఉంది. చూడండి, ఒక లీఫ్ అయితే అది ఇట్లా విచ్చుకుంటుంది. ఇంకా అంట్లో అయితే కడిగేసాను, లంచ్ బాక్సెస్ అయితే కడిగేసాను. మా పాప అయితే ఇక్కడ మిల్క్ ఇలాచి వేసుకొని కాచి తాగుతుంది అనమాట. చాలా ఇష్టం ఆమెకు అట్లా. ఇంకా మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వంట దగ్గరకు వచ్చేసాను. ఇంకా దీన్ని అయితే కొంచెం ఇసుక అలాంటిది ఉంటుంది కాబట్టి, ఇది చిన్న రొయ్యలు అంటారు, రొయ్య పొట్టు అంటున్నా నేనైతే. మరి దీన్ని ఏమంటారో నాకు కామెంట్ చేయండి మీకు తెలిస్తే కానీ. ఇంకా దాన్ని అయితే నానబెట్టి ఉంచాను కాసేపు. దానికి కడిగి 2 సార్లు కడిగి నానబెట్టాను. ఇంకా మునక్కాయలు, ఆలు వేసి టమాటా వేసి వండుదాము, మెంతి ఆకుంటే బాగుండేదని చాలా ఇష్టం అనిపించింది. కానీ అది ఇంకా అట్లా అయిపోయింది, పాడైపోయింది. ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే ఈ విధంగా చేశాను నేనైతే. రొయ్య పొట్టు వేసి అయితే ఎప్పుడు చేయలేదు. మామూలుగా ఎండు చేపలు వేసి చేశాను, ఎండు చేపలతో. కానీ ఇట్లా రొయ్య పొట్టు వేసి అయితే చేయలేదు. కర్రీ చూడాలి ఎలా ఉంటుందో ఈరోజు అయితే. ఇంకా మా హస్బెండ్ అయితే ఇట్లా రొయ్య పొట్టు వేస్తే తినరనమాట, ఎండు చేపలు ఇవన్నీ తినరు. ఇంకా అందుకోసం నేనైతే ఇంకా సపరేట్గా తనకి చేసేసి ఇంకా నేనైతే సపరేట్గా చేసుకున్నాం అనమాట. మా అత్తమ్మకి, మా పాపకి, నాకు అట్లా. మా బాబు కూడా అంత ఇష్టపడడు. తెలియకుండా పెడితే ఏమో ఒకవేళ టేస్ట్ నచ్చితే తింటాడు, లేదంటే వదిలేస్తాడు. ఇంక ఇట్లా కర్రీ అయితే మొత్తానికి ఇట్లా ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసాను. ఇంకా సేమ్ ప్రాసెస్ మొత్తము మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. యమ్మీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా ఆయన కోసం కూడా ఇంకా వండేసాను. అందులో కూడా సేమ్ ఇంగ్రీడియంట్సే, కాకపోతే నేనైతే చేపలు అయితే రొయ్య పొట్టు అయితే వేయలేదు, మునక్కాయ వేసి సపరేట్గా చేశాను. ఈరోజు డిన్నర్ అయితే ఇది మా ఇంట్లో.